సో అల్లు అర్జున్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఫ్యాన్స్ గురించి అంటే ఎంతో ఆలోచన చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు, వాళ్ళ మంచి గురించి చెప్పడం కావచ్చు, ఇవన్నీ విన్న తర్వాత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేం చెప్తారమ్మా? నేను ఫస్ట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ దగ్గేదే లేదని నేను ఒకటి చెబుతా. తర్వాత ఆయన తీసిన పుష్పరాజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇది నా కాలే అది నా కాలే, నా కాలు మీద నేను వేసుకున్నా, నీకేంది నష్టం అని అడుగుతాడు. అది బాగుంటుంది. అయితే సినిమాలో కాకుండా రియల్గా కూడా రియల్ స్టార్ కాకుండా రియల్ స్టార్గా బాలే చెప్పిండు అభిమానులకి. అది మన అల్లు అర్జున్ చూసి ప్రతి హీరో కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నా. అభిమానులు స్టేజ్ ఎక్కితే కొంతమంది కోప్పడే హీరోలు చాలా మందిని చూసినాం. అల్లు అర్జున్ అభిమాని పైకి ఎక్కితే అసలు ఆయన కౌలించుకునే తీరు కానీ మాట్లాడే తీరు కానీ ఆయన ఎంజాయ్ చేసింటే అభిమానులు ఎంజాయ్ చేశారు. చూసేవాళ్ళు మాకు కూడా కనుల పండగ ఉంది. హీరో మాట్లాడిన మాటలు కూడా మంచిగా ఉన్నాయి. పవర్ఫుల్ డైలాగులు 2 చెప్పిండయా. ఏం చెప్పిండు అభిమానులకి? దయచేసి ఒకళ్ళనొకళ్ళు ట్రోల్ చేసుకోవద్దు, విమర్శించుకోవద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ జీవితంలో మీ లైఫ్లో మీరు మర్చిపోని లేని విషయం ఏదైనా ఉందా అంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిలబడి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి, మీకోసం నేనున్నా, మీరు నా కోసం ఉన్నప్పుడు నేను మీకోసం ఉన్నా అని చెప్పి వాళ్ళ గురించి కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా చేసిండు. అట్లా హీరో ఎవరో రా ఇప్పుడు అదే నేను కూడా కోరుకుంది. అభిమానుల కోసం ఫోటోలు కూడా ఇచ్చిండు వరుసన. ప్రతి హీరో కూడా ఎట్లా చేయాలని నేను కోరుకుంటున్నాను మన అల్లు అర్జున్ చూసిన తర్వాత. అమ్మ ఇప్పుడు ఫ్యాన్స్ నా పైన ఎట్లా గౌరవం చూపిస్తున్నారో మీ అమ్మ నాన్నని కూడా అదే విధంగా చూస్తున్నా కూడా ఇంకో మాట అన్నాడు. ఎవరైనా హీరోలు చెప్తారా ఇంతకు ముందు కొంతమంది చెప్పారులే కానీ అవి బేలేదు. మన అల్లు అర్జున్ చెప్పింది పేలింది, బాగుంది అనమాట. భలే చెప్పిండు. నా మీదనే కాదు తల్లిదండ్రులను కూడా చూసుకోండి, మీ గురించి కూడా మిమ్మల్ని ఆలోచించుకోవాలా అని చెప్పిండు. అన్ని చెప్పిన 3 మొక్కలైనా కానీ హైలైట్ మొక్కలు చెప్పిండు. బాగుంది, ఒక హీరోగా చెప్పిండు, ఆయన ధర్మం ఆయన నిర్వర్తించిండు. అభిమానులు కాక మీరు కూడా ఆయన మాటని వినాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు కొత్త సినిమా రాక అని చెప్పేసి కూడా వస్తుంది. అందులో చాలా డిఫరెంట్ గా సగం మనిషిలాగా సగం జంతువులాగా అనిపిస్తున్నారు. ఈ సినిమా పుష్ప అంత రీచ్ వెళ్తుంది అనుకోవచ్చా? వెళ్తుంది అనుకుంటున్నాను నేను. ఆయన ఏ సినిమా తీసినా కూడా సినిమాకు ఒక మెసేజ్ ఉంది. అల్లు అర్జున్ తీసిన సినిమా ఇంతవరకు ఏ సినిమా ఫెయిల్ కాలేదు. అల్లు అర్జున్ తీసిన సినిమా ప్రతి సినిమా, ఆర్య కానీ ఆర్య 2 కానీ రేసు గుర్రం కానీ మరి దువ్వాడ జగన్నాథ్ కానీ అసలు ఎన్నో సినిమా నేను అల్లు అర్జున్ సినిమాలు ప్రతి సినిమా చూస్తాను నేను. ఏ సినిమా అయినా హైలైట్గా ఉంది. అందుకని ఆయన తీసే సినిమాలలో కొత్త మెసేజ్లు ఉంటాయి. ఇదేందో మరి సగం మడిసి సగం మృగంలాగా వస్తుంది, ఇది కొత్త యాంగిల్ ఉంటుంది. అందుకని ఫ్యాన్స్ పండుగ చేసుకోండి. మీరే కాకుండా మేము కూడా పండుగ చేసుకుంటాం, బాగుంటుంది. చాలా మంది ప్రతి సినిమా పుష్పలాగా హిట్ కొట్టదు కదా, ఈ సినిమా హిట్ కొడుతుందా లేదా అని డౌట్ పడుతున్నారు. నేనేమంటుందంటే సినిమాకి కొత్తదనం చూపిస్తుంది మన పుష్పరాజ్. ఈ సినిమా కూడా హిట్టే కొట్టుద్ది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అల్లు అర్జున్ గారికి మీటింగ్ తర్వాత? అవునా, ఈ మీటింగ్ తర్వాత అల్లు అర్జున్ చెప్పిన ఒక వజ్రమైన మాట విని ఇంకా సిగ్గు లేకుండా ట్రోల్ చేస్తే వాళ్ళు మనుషులు కాదు. నేను వాళ్ళు అసలు మనుషులే కాదని అంట. ఇప్పటి వరకు మనం చూడలేదు ఎక్కడ 1000కి పైగా మందికి ఇన్సూరెన్స్ చేయించారు అల్లు అర్జున్ గారు ఆయన ఫ్యాన్స్ కి. అవును, సో అది ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఒక హీరోగా వాళ్ళ ఫ్యాన్స్ కోసం. ఇప్పుడు కన్న వాళ్ళు కూడా కొంతమంది బాధ్యత తీసుకోవట్లా. హీరోగా ఫ్యాన్స్ కోసం బాధ్యత తీసుకున్నంటే అసలు అది మంచి విషయమే కదా. అదే మన అల్లు అర్జున్ బ్రాండ్ అనేది. ఇది ఒక బ్రాండ్ అనమాట. ఆయన చెప్పడం జరిగింది, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను. అవును, యాటిట్యూడ్ ఎక్కడ చూపించలేదు. అంత పెద్ద హీరో అయినా కూడా ఒక అభిమాని టేజీ మీకు దూకొచ్చి ఆయన ముద్దు పెట్టుకొని ఆయన కౌగులించుకునే తీరు కానీ అసలు ప్రతి అభిమానిలో కూడా అదే చూపించిండే. అభిమాని ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు హీరో కోసం అభిమానులు దూకొస్తే బాడీ గార్డులు ఉండి గుంజేశారు కదా, అది లేదు మన అల్లు అర్జున్ కాడ. అందుకని బాగా అనిపించింది చూసేది. ఎక్కడ అహంకారంగా రాలేదు. రియల్ స్టార్ కాకుండా రియల్ స్టార్ అనిపించిండు మన పుష్పరాజ్. అల్లు అర్జున్ మీరేం చెప్పాలనుకుంటున్నామా? మీరు కానీ వెళ్తే మీ వీడియో అల్లు అర్జున్ చూస్తే అల్లు అర్జున్ దాకా వెళ్తే నేను నాకు నచ్చిన డైలాగు, నేను ఇది నా కాలే అది నా కాలే, నా కాలు మీద నేను వేసుకున్నాను, నీకేమీ నొప్పి అని అన్నాడు. సూపర్ డైలాగ్. అల్లు అర్జున్ నాకు అవకాశం ఇస్తే మాత్రం ఆయన కాడికి పోయి డైలాగ్ అనాలి నాకు.